పన్నీరా అన్నా మొక్కలేదా? అరే నీకు ముందే చెప్పినా కదరా, ఇక్కడ పెళ్ళిళ్ళు ఇట్లాంటివి ఉంటాయి, మొక్క ముందు ఇలాంటివి ఉండవు. నాకెప్పుడు చెప్పినావు? నాకు చెప్పిండు. ఎక్కడి నుంచి తెచ్చి పెడతారా ఇంతమందికి? పెళ్ళిళ్ళు చూసినావా? మొక్క లేకపోతే ఉండకపోయా, ఆకన్న నిండు పెట్టాలనా? సూర్ని కళ్ళకి మంచిగానే ఉండాలి కదా. ఉన్నదంతా ఊడ్చిపెట్టినా ఊరు మొత్తం మాట్లాడుకోవాలి. మన కులం కాదు, మన పద్ధతులు కావు, కట్నం కూడా లేదు. అరే మనం అంటే ఒక్క రోజు ఉంటాం పోతాం. రేపు ఇంటర్లున్నా మంచిగా చూసుకుంటారంటావు మరి. ఏందంటున్నా? మటన్ మొక్కలు పెద్ద పెద్దవి కొట్టిర్రట, నవ్వలేకపోతుండ. ఆ మంచి మీద గుట్ట కప్పండిరా, గుట్ట కప్పండి. ఏమ్మా ఏం ఎంచుకుంటారేటి? అదిటమ్మా ముఖానికి ఏదో అంటుకున్నట్టుంది. మోమాటం కదా. సమరపడరా బాగా చేసి వేసి 2 RPMకి లేచినట్టు వేసి సొక్క మందు వాళ్ళదు ఆర్గానిక్. ఏమ్మా అన్ని పెళ్లి కొడుకేనా మాకేమైనా వేసేది ఉన్నదా? పల్లెటూరే ఇగో ఆయనకేసి ములకలే ఇంకటమ్మా. సరే అండి, మళ్ళీ పెళ్ళికి వస్తా అండి, మళ్ళీ మేమే వస్తా అండి. అలాగే అండి, వచ్చేయండి. మీ నెంబర్ ఇస్తే వాట్సాప్ లో ఫోటోలు నంబరా రాసుకోండి. 98679999. 9 వచ్చేయండి. 10ది 10 అండి. ఏంటి ఈసారి 11 వచ్చేయండి. ఏమ్మా ఇందా కోపం వచ్చినట్టుంది నా మీద అంటుచ్చారని, తగ్గిపోయిందా లేదా? కోపం దేనికి లేని పెద్ద పిల్లని మీలాంటి ఒకటి ఉంటాడు కదా, ఏం చేయలేం. ఎంతగా పిల్లవరు నువ్వు అంత బాగుంది. నా మేనగాళ్ళు ఏమ్మా ఫోన్ నెంబర్ అడిగినట్టున్నావు? అదేండి వాట్సాప్ లో ఫోటోలు పంపుతాను. నా నంబర్ వస్తా నాకు పంపించే 10 ఉంటాయి. వద్దులేండి. ప్రతి పెళ్ళిలోనూ ఇల్లట్టు ఒకడు ఉంటాడు, పాప కనబడగల ఫోన్ నెంబర్ లాగేద్దని ఫోన్ పేలో మెసేజ్ పెట్టేలా. ఒకసారి మొత్తం వేసుకుంటే కళ్ళద్దాం వెళ్ళొస్తా. జ్ఞానం ఉంటే ఫోన్ అలా నేను చేస్తాను. రేయ్